బాలీవుడ్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ చికిత్స కోసం అమెరికాకు వెళ్లారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న శివన్న పూర్తి ఆరోగ్యంతో మళ్లీ తిరిగి వస్తారన్న హామీ ఇస్తూ చికిత్స కోసం వెళ్లారు. శివన్నకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గతంలో ఇలా క్యాన్సర్ బారిన పడిన ఇండస్ట్రీ ప్రముఖులను గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. బాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాన్సర్ మహమ్మారి విషాదాన్ని నింపింది. ఇండియన్ సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్ కు తీసుకువెళ్లిన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ తో పోరాడుతూ మరణించారు. కోలుకొని తిరిగి వస్తారనుకుంటున్న టైంలో ఆయన మరణం అభిమానులను షాక్ కు గురిచేసింది. హిందీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలిగిన రిషి కపూర్ కూడా క్యాన్సర్ తో పోరాడుతూనే మరణించారు. క్యాన్సర్ మహమ్మారిని ధైర్యంగా ఎదిరించి గెలిచిన ఫిల్మ్ స్టార్స్ కూడా చాలా మంది ఉన్నారు. రీసెంట్ టైమ్స్ లో గౌతమి, సోనాలి బింద్రే లాంటి హీరోయిన్స్ ఈ మహమ్మారిని జయించారు. కెరియర్ కు గుడ్ బై చెప్పిన తర్వాత క్యాన్సర్ బారిన పడిన బ్యూటీస్ ఆరోగ్యంగా తిరిగి వచ్చాక మళ్లీ గ్లామర్ ఫీల్డ్ లో బిజీ అయ్యారు. కెరియర్ లో మంచి ఫామ్ లో ఉన్న టైంలోనే క్యాన్సర్ బారిన పడ్డారు హాట్ బ్యూటీ మమతా మోహన్ దాస్. హీరోయిన్ గా, సింగర్ గా ఫుల్ బిజీగా ఉన్న టైంలో క్యాన్సర్ రావడంతో మమతా జీవితం తలకిందులైంది. సుదీర్ఘకాలం చికిత్స తీసుకున్న తర్వాత కోలుకున్న మమత మళ్లీ గ్లామర్ ఫీల్డ్ లోనూ సత్తా చాటుతున్నారు. ఈ మధ్య సీనియర్ హీరోయిన్ మనీషా కొయిరాలా కూడా క్యాన్సర్ ను జయించారు. దాదాపు ఏడాది పాటు అమెరికాలో చికిత్స పొందిన తర్వాత ఆమె కోలుకున్నారు. క్యాన్సర్ ను జయించిన తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు మనీషా. తొలితరం నటీనటుల్లోనూ చాలా మంది క్యాన్సర్ బారిన పడ్డారు. నర్గీస్ దత్, ముంతాజ్ లాంటి సీనియర్ హీరోయిన్స్ తో పాటు బాలీవుడ్ లెజెండరీ స్టార్ రాజేష్ ఖన్నా కూడా క్యాన్సర్ తో పోరాడుతూనే తుది శ్వాస విడిచారు. వెండితెర మీద ఓ వెలుగు వెలిగిన స్టార్స్ ఇలా క్యాన్సర్ మహమ్మారి బారిన పడుతుండటం ఇండస్ట్రీ ప్రముఖులను కూడా కలవరపెడుతుంది. భవిష్యత్తు తరాల తారలైనా ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆశిస్తున్నారు.